గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకొక సెట్ ఈ నెల 25వ తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం. అంటే డమ్మీ అభ్యర్థిగా నేనే ఆయనతో కలిసి పనిచేస్తా. మీకన్నా అభ్యంతరమా? ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మా మధ్య ఎటువంటి విభేదాలు, నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. భరత్ కూడా ఉన్నారు కదా ఇక్కడే. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా. ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది, 20 మంది, 50 మంది పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు, లేకపోతే అందరూ పోటీ చేయరు కదా. వాళ్ళే కదా. దొంగ పట్టాలు వేస్తున్నారు, అది తీసుకోవద్దని ఎక్కడ జరగలేదు. ఇదంతా కూడా పచ్చ మీడియాను వీళ్ళ గొడవ. ఎట్లా ఉంటుందంటే బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి, నేను డబ్బులు శాంక్షన్ చేయించి 90% పని అయిపోయింది. వీరపనేనిగూడెం స్థానికులు ఎవరో దాని మీద కోర్టుకు వెళ్ళడం మూలాన కొంతకాలం ఆగింది. అంతే తప్పితే రిజర్వాయర్ పనులు కానీ 90% అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెబుతారు, ఆ చెరువు తెలియదు, రిజర్వాయర్ తెలియదు, దానికి ఎవరు డబ్బులు శాంక్షన్ చేయించారో తెలియదు, మేము చేపిస్తామని చెబుతారు కొత్తగా. అంటే ఇదివరకట్లో కొంతమంది ఉండేవాళ్ళు, రేపు ఎల్లుండో ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ముందు రోజు ధర్నాకు కూర్చునేవాళ్ళు కొంతమంది, కొన్ని పార్టీల వాళ్ళు. అట్లా ఈ మధ్య కొంతమంది ఏంటంటే అయిపోయే పని మేము చేస్తామని చెబుతారు. మేము చేసిన పనిని ఫైనల్ స్టేజ్లో ఉండగా మేము చేస్తామని చెబుతారు. ఇదివరకట్లో లాగే ఇళ్ల పట్టాలు ఎంఆర్ఓ గారులు కానీ లేకపోతే స్థానికంగానే ఇచ్చేవి కాదు. అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తా ఉంది. ఇదివరకులాగా ఇచ్చినటువంటి ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పట్టాలు కానీ కాదు. అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో ఉండి వాటికి ఆధార్ నంబరు, కేఆర్ఐ నంబరు, అట్లాగే లేఅవుట్ నంబరు అన్నీ కూడా ఎంటర్ చేసి వచ్చేవి. కాబట్టి అట్లా జరగటానికి అసలు ప్రసక్తి లేదు. గన్నవరం బాపులపాడు మండలాల్లో 12,600 ఇళ్ల పట్టాలు అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ రావటం మూలాన వాళ్ళు ఇవ్వలేకపోయారు. అధికారుల దగ్గర ఉన్నాయి, ఎన్నికల తర్వాత వాళ్ళు ఇస్తారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.